చాలాసార్లు మేడే రోజు అనుకుంటూ ఉంటాం. మేడే రోజు ఎర్రజెండా ఎగరేసినప్పుడు చికాగో నగరంలో చెందిన ఎర్ర రక్తంతో ఈ కార్మికుల భుజం మీద ఉన్నటువంటి పంచని లాల్ బహుగా వర్ధిల్లాలనే నినాదంతో ఈ జెండా పుట్టింది. ఎవరి ప్రమేయంతో పుట్టింది కాదు. అంటే మార్క్స్ సిద్ధాంతం రాస్తే లెనిన్ గారు ఆచరించి 2017లో తొలి ప్రభుత్వం రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. సరే, ఆ తర్వాత అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య కూడా మనం చూస్తా ఉన్నాం, శ్రీలంకలో అనూహ్యంగా 53% వరకు అధ్యక్ష ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు మెజార్టీ వచ్చినాయి పార్లమెంట్. శ్రీలంకలో కూడా ఇప్పుడు ఎర్రజెండా పార్టీ వామపక్షాలు బాగా వేశారు. సరే, గతంలో ఉన్న ప్రభుత్వాలు పడిపోయినాయి. రష్యాలో పోయి, జర్మనీలో పోయి, చాలా చోట్ల పోయినాయి. ఇప్పుడు చిలీలో, రుమేనియాలో అక్కడక్కడ కొన్ని చోట్ల వస్తున్నాయి. క్యూబాలో ఇట్లా. వియత్నాం అయితే నేనే మనం వేయించాను. ఇది ఆగస్టు 25 నుంచి 30 దాకా, 1 తారీఖు దాకా 6 రోజుల పాటు ఈ రాజా గారి సారథ్య నాయకత్వంలో రామకృష్ణ పాండా, నేను, ఇంకా 2 మహిళలు, 5గురమే డెలిగేషన్ మొత్తం మన జాతీయ పార్టీ మన దేశ పార్టీ వైపు నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి వచ్చాం. ఆడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఆడ అనేక అంశాల మీద స్టడీ చేశాం. మూలం ఎట్లా ఉన్నాయి, మూలం పంపిణీ ఎట్లా ఉంది, ఇండ్లు అందరికీ ఉన్నాయా లేవా, నిరుద్యోగ సమస్య ఉన్నాయా లేవా, పోలీస్ వ్యవస్థ ఎట్లుంది, ఇతర వ్యవస్థలు ఎట్లున్నాయి స్టడీ చేశాం. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు మనం కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈ అనగానే వర్గాలకి, దోపిడీ గురైనటువంటి వర్గాలకి న్యాయం చేయడం, అంటే దోపిడీ వర్గాల యొక్క దుర్మార్గాలు ఎండగట్టడం, సమసమాజం లక్ష్యంగా వర్గాల రహిత సమాజం, వర్గరహిత సమాజంలో మన పార్టీ ఆ సిద్ధాంత పునాదుల మీద స్థాపించాలి. మన పార్టీ స్థాపించిన నాడు అప్పటికే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కాదని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర పోరాటం సాగుతుంది. మహాత్మా గాంధీ ఇతరులందరూ, మోతీలాల్ నెహ్రూ ఇట్లాంటి వాళ్ళు, దళపతి రాయ్ రాజు చాలామంది చేస్తూ ఉన్నారు. భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ గురించి నేను చెప్పనక్కర్లేదు, చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. అంటే అలాంటి నేపథ్యం. అప్పుడు మనం ఎక్కడ పుట్టింది అంటే కాన్పూర్లో పుట్టింది. కాన్పూర్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆ కాన్పూర్లో పుట్టే వరకే అప్పటికే ఏఐటీసీ కార్మిక సంఘాల వైపు స్థాపించడం ఏర్పడింది. అలాగే ఈ 25లో పుట్టినాడికి 550 సంస్థలు ఉన్నాయి ఈ దేశంలో. తెలంగాణలో నైజాం రాజకీయ వస్తున్నది, పశ్చిమ బెంగాల్లో పోరాటం అక్కడ, అలాగే కేరళలో ఉన్న పోరాటం, ఇట్లా అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో ఆ రాజకీయ పరిపాలన. అప్పుడు దేశ స్వాతంత్రం పోరాడితే మన కమ్యూనిస్ట్ పార్టీ పైన అనేక మంది నాయకుల పైన పేషావర్ కుట్ర కేసులు, మిరెడ్ కుట్ర కేసులు, తర్వాత కాన్పూర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పాపం ఆనాటి నాయకులు. పైసలు మన పార్టీ విస్తరించి బాగా పెరిగి. అయితే మనం విషయాలన్నీ చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు అంత లోతుగా చెప్పాను కానీ అవుట్లైన్ చెప్తా ఉన్నాను. అయితే ఏదైనా కూడా మన పార్టీ మొత్తం 29 రాష్ట్రాల్లో విస్తరించి ఇప్పుడు ఒక 7 లక్షల సభ్యత్వం కలిగి 10 లక్షల సభ్యత్వం చేర్చుకోవాలా. ఈ డిసెంబర్ 26 నాడు, ఇవాళ 13లో ఉన్నాం, ఇంకా 13 రోజులకైతే 26 నాడు మన పార్టీ పుట్టినరోజు. మనమంతా బర్త్డే చేసుకుంటాం. ఇప్పుడు జన్మదినం అనేది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ఆఖరి ముసలోళ్ళు కూడా మాకంతా బర్త్డే తెలివై, కానీ మాకు కూడా బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకోమని చెప్తున్నాను ఆ దశకు వచ్చేసి. కాబట్టి మన పార్టీ పుట్టినరోజు అది 26 డిసెంబర్. 100 సంవత్సరాలు నిండుతున్నాయి. అంటే 99 సంవత్సరాల నుంచి 100లో అడుగు పెడుతున్నాం. ఒక సంవత్సరం పాటు మనం ఉత్సవాలు జరుపుకోవాలి. సంవత్సరం ఉత్సవాలు జరుపుకోవాలంటే కాన్పూర్లో జెండాలు ఎగరేస్తాం. మీరు కూడా అన్ని గ్రామాల్లో జెండాలు ఎగరేయాలి, తోరణాలు కట్టుకోవాలి, ర్యాలీలు తీయాలి. వీలైన ఎక్కడికక్కడికి మా పార్టీ పుట్టింది, ఈ దేశ స్వాతంత్రం పోరాడింది,
కాంగ్రెస్ కంటే మనమే ఎక్కువ త్యాగాలు చేసినాం, మనమే జైలు పాలైనాం, మనమే కార్మికులు, రైతులు, కూలీలు, లేదా ప్రజానాట్య మండలి కళాకారులు, మన రచయితలు అంతా మన పార్టీ అద్దరిలోనే పోరాటోద్యమం చేస్తాం. అంటే ఒక వీరోచిత పోరాటాల ఉద్యమాల కేంద్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్ల ఈ కమ్యూనిస్ట్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తరింపజేశారు. దాన్ని మనం ప్రయత్నం చేయాలి. పల్లె పల్లెల ఊరూరున జెండా ఎగరేసుకోవాలి. ఇది మనం సిద్ధజయంతి ఉత్సవాల సందర్భంగా ఆరంభం చేయాలి. కరీంనగర్ జిల్లా ఉద్యమ చరిత్ర కూడా మనం పుస్తకం రాసుకోవాలి అనుకున్నాం చాలాసార్లు. దాన్ని తయారు చేయాలి. కొన్ని రాసినాడు ఒక కాళిదాస్ అని మా ఊరతం మంచి రచయితే అని, ఆయన అశ్రద్ధ ఉండి కొద్దిగా లేట్ అవుతా ఉంది. అది రాసి దాన్ని చూసి మన కార్యవర్గంలో ఏమంటే ఇంకా మార్పు చేసుకుని దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసి దాన్ని ఆవిష్కరించాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. తర్వాత ఈ మధ్య జరిగిన పోరాటాల ఉద్యమాలకు సంబంధించి ఎక్కడికి అనేక పోరాటాలు చేసినాం మనం. నేను రాష్ట్ర స్థాయి పోరాటాలు చెప్పాను, ఆ స్థాయిలో మాట్లాడతాం. జిల్లా స్థాయి పోరాటాలు కూడా మనం విన్నాయి. వరదకాల పోరాటం మనదే. వరదకాలం వచ్చిందంటే సిపిఐ పోరాటం. అలాగే ఇవాళ అందరికీ ఇళ్ల స్థలాలు, చింతకుంటలో ఇళ్ల స్థలాలు ఇప్పించడం, చాలా చోట్ల కోతిరాంపులు అక్కడిక్కడ చాలా చోట్ల ఇళ్ల స్థలాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పించడం, చాలా గ్రామాలలో ఇళ్ల స్థలాలు ఇప్పించడం, అలాగే ఇల్లు కట్టించడం, ఇంకా అనేకమైనటువంటి కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చడం, అవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఏం సాధించింది, ఏం చేస్తున్న విషయాన్ని చెప్పుకోవాలి, ప్రజలకు వెళ్ళాలి. అందుకే సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు, అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్, అంటే ఇది 9 నెలలు అనుకోండి. ఆ లోపటే మన రాష్ట్ర మహాసభ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ లోపల మళ్ళీ జిల్లాలు జరగాలి, మండలాలు జరగాలి, గ్రామాలు జరగాలి, ఇవన్నీ జరగాలి. మన ఒక కార్యక్రమం ఇది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం జరుపుకుంటాం. అంటే మన షెడ్యూల్ వచ్చేసింది, డేట్ అయితే ఉంది. అయినా డేట్ పెట్టుకొని దాన్ని కూడా ఎప్పుడెప్పుడు ఏమి చేసుకోవాలనేది షెడ్యూల్ విడుదల చేసుకోవాలి. అంటే అది ఒక ఏది మహాసభకు సంబంధించి ఈ నేను చెప్పినట్టు 26 నుంచి ఏమో సంవత్సరం పాటు మన